Welcome back to our channel Respect Education. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 3.3లో ఫస్ట్ ప్రాబ్లంలో ఫోర్త్ బిట్ ఎలా సాల్వ్ చేయాలి నేర్చుకోబోతున్నాం. ఫోర్త్ బిట్ క్వశ్చన్ చూసినట్టయితే రెండు పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇవ్వడం జరిగింది. పెయిర్ అంటేనే రెండు. సో ఈ పెయిర్ ఇవ్వడం జరిగింది. వీటిని మనం ఎలిమినేషన్ మెథడ్ ద్వారా అండ్ సబ్స్టిట్యూషన్ మెథడ్ ద్వారా కూడా సాల్వ్ చేయాలి. ఇక్కడ నేను ఎలిమినేషన్ మెథడ్ ఇక్కడ ఈ పార్ట్లో చేస్తాను, ఈ ప్లేస్లో. ఇక్కడ సబ్స్టిట్యూషన్ మెథడ్ చేస్తాను. ఓకే, ఏ మెథడ్ చేయాలన్నా కూడా ఫస్ట్ మనం ఏం చేయాలంటే దీన్ని ఒక లీనియర్ ఈక్వేషన్ అంటే లీనియర్ ఈక్వేషన్ ఫార్ములా మార్చుకోవాలి. ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ 0 ఫార్ములా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే డినామినేటర్స్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. 2కి 3కి ఎల్సిఎం ఎంత? 6. ఆ 6తో అన్ని మల్టిప్లై చేసేద్దాం ప్రతి టర్మ్ ని. 6 ఇంటూ ఎక్స్ బై 2 అంటే 2 6ని 3 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది కదా, సో 3x. 6 ఇంటూ 2y బై 3, ఈ 3 6ని 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. 2 2s are 4y. ఈ 6 ఇంటూ -1 is -6. ఇది మనం ఈక్వేషన్ నెంబర్ 1 అని అనుకుందాం. ఈ ఈక్వేషన్ రెండు ఒకటే, రెండు సేమే. ఇది మనకి ఇక్కడ 1 ఉన్నట్టు 1కి 3కి ఎల్సిఎం 3 కాబట్టి 3తో మల్టిప్లై చేస్తాను. 3 ఇంటూ ఎక్స్ అంటే 3x మైనస్ 3 ఇంటూ y బై 3, 3 క్యాన్సిల్ అయితే -y ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 3 9. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇది అబ్జర్వ్ చేయండి. రెండింటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి ఎల్సిఎంతో ప్రతి టర్మ్ ని కూడా ఈక్వాలిటీకి లెఫ్ట్ సైడ్ ఉన్న టర్మ్స్ ని, రైట్ సైడ్ లో ఉన్న టర్మ్స్ కూడా మల్టిప్లై చేశాను. ఓకే, అయిపోయింది. ఇవి ఫైనల్ ఈక్వేషన్స్. ఇంకా ఇప్పుడు ఏం చేయాలి? ఎలిమినేషన్ మెథడ్ లో ఎక్స్ కోఎఫిషియెంట్స్ కానీ వై కోఎఫిషియెంట్ ఈక్వల్ అయి ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ మనకి లక్కీగా ఎక్స్ కోఎఫిషియెంట్స్ ఈక్వల్ గానే ఉన్నాయి. ఇంకా మనం దేంతో మల్టిప్లై చేయట్లేదు, జస్ట్ సింబల్ ప్రకారం చూసుకుని సబ్ట్రాక్షన్ అడిషన్ డిసైడ్ అయిపోతాం. ఈ రెండు సేమ్ సింబల్స్ ఉన్నాయి, క్యాన్సిల్ అవ్వవు కదా. అంటే ఏం చేయాలి? ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేస్తేనే సింబల్స్ చేంజ్ అయ్యి క్యాన్సిల్ అవుతాయి. కాబట్టి ఇక్కడ సబ్ట్రాక్షన్ చేయాలి. నేను ఎస్యూబి సబ్ అని రాస్తాను ప్లేస్ లేక. యాక్చువల్ సబ్ట్రాక్ట్, ఇది నెగిటివ్ అవుతుంది, ఈ -y ఏమో +y అవుతుంది, ఈ +9 -10 అవుతుంది. ఇంతవరకు ఓకే కదా. అంటే ఇప్పుడు 3x + 3x - 6 క్యాన్సిల్ అవుతాయి. ఇంకో వే కూడా ఉంది. ఎలా అంటే ఈ y కోఎఫిషియంట్ 1 ఉంది కాబట్టి సింబల్ పట్టించుకోవద్దు. 1 -1 ఉంది, యాక్చువల్ సింబల్ వదిలేస్తే 1 ఉన్నట్టు. ఇది చూస్తే 4 ఉంది. సెకండ్ ఈక్వేషన్ 2 4 చేసుకోవడం ద్వారా మనం ఈ రెండు ఈక్వల్ చేసుకుని అలా కూడా క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు, ఏదైనా కరెక్టే. సో 4y + y, ఇప్పుడు దాకా -y, ఎక్కడి నుంచి +y. సో +4y + 5 + y, ఇది ఎంత అవుతుంది? +5y అవుతుంది. ప్లస్ రాయకలేదు, సో 5y. -6 -9 -15, రైట్. దీన్ని బట్టి y ఎంత వస్తుంది మనకి? y ఈజ్ ఈక్వల్ టు -15/5 అంటే 5 3s are, మైనస్ ఉంది కాబట్టి -3s are, అంటే y -3 వస్తుంది. y ఈక్వల్ టు -3 తీసుకెళ్ళి మనం ఈ రెండింటిలో ఏదో ఈక్వేషన్లో లేదా ఈ రెండింటిలో y మనకి y గా నెక్స్ట్ అని వచ్చిన తర్వాత ఏ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నా కూడా మనకి x వాల్యూ వస్తుంది. సో సబ్స్టిట్యూట్ y ఈక్వల్ టు -3 ఇన్ ఈక్వేషన్ 2. నేను ఈక్వేషన్ సెలెక్ట్ చేసుకుంటాను, కొంచెం ఈజీగా ఉంటుంది సాల్వ్ చేయడానికి. సో సబ్స్టిట్యూట్ y ఈక్వల్ టు -3 in equation 2, we get that సబ్స్టిట్యూట్ చేయడం మనకి ఏంటి వస్తుంది అంటే, ముందు సెకండ్ ఈక్వేషన్ ఏంటి? 3x - y = 9 కదా. 3x - y అంటే ఇది ఆల్రెడీ క్వశ్చన్ లో ఉన్న మైనస్, y వాల్యూ వచ్చి -3, అందుకే చిన్న బ్రాకెట్ పెట్టి నేను -3 రాస్తున్నాను. ఈక్వల్ టు 9. 3x - y అంటే -3, మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. అంటే దీన్ని బట్టి మనకి 3x + 3 ఈజ్ ఈక్వల్ టు 9, అంటే 3x ఈజ్ ఈక్వల్ టు 9 - 3 + 3 వస్తే -3 అవుతుంది. 9 - 3 is 6. x ఈక్వల్ టు 6/3 అంటే 2. ఫైనల్గా మనకి x 2 రావడం జరిగింది, y -3 వచ్చింది. ఇది ఎలిమినేషన్ మెథడ్లో సాల్వ్ చేయడం. ఇప్పుడు సబ్స్టిట్యూషన్ మెథడ్ చేయబోతున్నాం. సబ్స్టిట్యూషన్ మెథడ్కి ఏం చేద్దాం అంటే
సేమ్ ఆల్రెడీ ఈ ఈక్వేషన్స్ మనం ఇక్కడ రీరైట్ చేసి ఉంచాము. ఈ ఈక్వేషన్స్ నుంచి మనం సాల్వ్ చేద్దాం. సో ఇది మనకి ఈక్వేషన్ 1 తీసుకుని దాన్ని ఎక్స్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ వైగా రాసుకోవచ్చు, వైని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్గా రాసుకోవచ్చు. అది ఈక్వేషన్ 1 అయినా అంటే ఈక్వేషన్ 2 కూడా తీసుకోవచ్చు. ఈ ప్రాబ్లంలో వైకి కోఎఫిషియంట్ లేదు కాబట్టి ఈక్వేషన్ 2 చేయటం ఈజీ. సో నేను ఈక్వేషన్ 2 తీసుకుంటున్నాను. ఫ్రమ్ 2 3x - y = 9 కాబట్టి ఇప్పుడు నేను ఈ నెగిటివ్ y కాబట్టి నెగిటివ్ అనేది పంపిస్తున్నాను. 9 ఇక్కడ తీసుకొస్తున్నాను. అంటే ఇది ఏమవుతుంది, నెగిటివ్ వైట్ వస్తే పాజిటివ్ y అవుతుంది, ప్లస్ 9 వస్తే -9 అవుతుంది. అంటే y = 3x - 9 వచ్చింది. ఇది ఈక్వేషన్ 2 ద్వారా. దీన్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. అదే సబ్స్టిట్యూషన్ మెథడ్ అంతే. సో సబ్స్టిట్యూట్ y = 3x - 9 in equation 1. We get that 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, 1 ఈక్వేషన్ ఆడ మనం తయారు చేస్తాం కదా ఇందాక, ఎల్సిఎంతో మల్టిప్లై చేసి అది తీసుకుందాం. 3x + 4y = -6. 3x + 4y = -6. దీంట్లో మనం 3x రాసేసి 4 × y బదులు ఇదంతా 3x - 9 సబ్స్టిట్యూట్ చేయబోతున్నాం. ఈజ్ ఈక్వల్ టు -6. అంటే మన ప్రాబ్లం మొత్తం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో మారిపోయింది. ఇది సింప్లిఫై చేసి ఎక్స్ ఫైండ్ అవుట్ చేయటమే. సో ఇప్పుడు 3 × x 3x ప్లస్ 4 × 3 12 పక్కన x ఉంటే x ప్లస్ అంటే -4 9 36 ఈక్వల్ టు -6. ఈ రెండు లైక్ టర్మ్స్ రెండు సేమ్ సంబర్స్ కట్ యాడ్ చేద్దాం. ఇది వచ్చి 15x -36 అటు వెళ్తే +36 అవుతుంది. సో ఇట్ ఈస్ -6 + 36. 36 - 6 30 కాబట్టి 15x = 30. దీన్ని బట్టి మనకి x ఎంత అయింది, 30/15. అంటే 15 2s are కదా 30. సో 2 times క్యాన్సిల్ అయినట్టు x 2 వచ్చింది. ఈ x వాల్యూని తీసుకెళ్ళి ఈ y = 3x - 3 కదా, దీన్ని ఈక్వేషన్ 3 అనుకుని 3లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ x = 2 in equation 3. We get that. మరి వైని ఫైండ్ అవుట్ చేయాలి కదా x వచ్చిన తర్వాత, అందుకు. సో ఇక్కడ మనకి y = ఏంటి, 3 times x - 9 కదా, అంటే 3 times x అంటే 2 కాబట్టి 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఫైనల్గా మనకి y ఎంత అవుతుంది, 3 2s are 6, 6 - 9 -3 అవుతుంది. రైట్. దేర్ ఫోర్ మనం ఏ మెథడ్ ద్వారా సాల్వ్ చేసినా కూడా x ఎంత వచ్చింది, y ఎంత వచ్చిందో ఫైనల్గా మనం కంక్లూడ్ చేద్దాం. ఎలిమినేషన్ మెథడ్ ద్వారా చేస్తే x 2 వచ్చింది, సబ్స్టిట్యూషన్ మెథడ్ ద్వారా కూడా x 2 వచ్చింది. ఎలిమినేషన్ మెథడ్లో y -3 వచ్చింది, సబ్స్టిట్యూషన్ మెథడ్లో కూడా y -3 వచ్చింది. కాబట్టి ఫైనల్ x = 2 అండ్ y = -3. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈ యొక్క ప్రాబ్లం అనే కాదు, ఏ ప్రాబ్లం అయినా సరే ఏ మెథడ్లో సాల్వ్ చేసినా, ఎలిమినేషన్ మెథడ్లో సాల్వ్ చేయండి, లేదా సబ్స్టిట్యూషన్ మెథడ్లో సాల్వ్ చేయండి, లేదా ఇంకా కొన్ని అదర్ మెథడ్స్ ఉన్నాయి ప్రస్తుతానికి సిలబస్లో తీస్తారు. కానీ అలా ఏ మెథడ్లో సాల్వ్ చేసినా కూడా x వాల్యూ ఈ పర్టికులర్ ప్రాబ్లమ్స్కి x వాల్యూ 2 రావాలి, y = -3 రావాలి ఈక్వేషన్స్ ఇవి అయినప్పుడు. అంటే ఏ మెథడ్లో సాల్వ్ చేసినా x అండ్ y వాల్యూస్ ఒకే వాల్యూస్ రావాలి. సో దీంతో మనకి ఈ ప్రాబ్లం నెంబర్ 4 అనేది, అంటే ఫస్ట్ ప్రాబ్లం 4th బిట్ అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel, and please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.